నమస్తే అండి. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన పొన్నగంటి ఆకుతో రోటి పచ్చడి చేసుకుందామండి. మనం ముందు కడాయి పెట్టి నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిందండి. ఇందులో పొట్టుమిరపప్పు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు అండి. కొద్దిగా వేపుకుందాం. నేనైతే ఒక కట్ట పొన్నగంటి కూర తీసుకున్నానండి. చూడండి, పొన్నగంటి కూర ఇలా ఉంటుంది. ఇలాగా ఆకులు ఇలా ఉంటాయండి, కొమ్మల కింద చిన్న చిన్నవి. నీటిలో పెరిగే మొక్క అండి. ఇది చాలా టేస్టీ, చాలా హెల్దీ, కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇది పొన్నగంటి కూర కట్టండి. 12 పచ్చిమిరపకాయలండి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నేను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. 2 టమాటాలండి. కొద్దిగా వేగాలండి. పచ్చి మినపప్పు అండి. ఇది పొట్టు మినపప్పు. చూడండి, మినపప్పు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనం 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వేసుకుందాం. చూడండి, టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. టమాటాలు వేసేసైనా పర్వాలేదండి, బాగుంటుంది. వేసుకుంటే ఇంకొద్ది టేస్ట్ ఉంటుందండి. మగ్గాలండి టమాటాలు. చూడండి, టమాటాలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఒక చెంచా వేసుకున్నానండి. కొద్దిగా వేసుకుందాం. వేగిపోయాయండి. ఇవి మిక్సీ జార్లో తీసుకుందాం. మీకు రోడ్తో చేసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మిక్సీలోకి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇవన్నీ తీసేసుకుందాం. ఇంకొద్ది నూనె వేసుకుందామండి. తాలింపు ఏమి పెట్టుకోం కదండి, దాని గురించి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలండి. ఈ పొన్నగంటి కూర ఇందులో వేసేసుకుందాం. చూడండి, చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అండి. ఇది కూడా ఇందులో వేసుకుందాం. మగ్గిపోద్ది. ఈ ఆకు చేసి మగ్గిచ్చేసుకుంటే మగ్గిపోద్దండి. మగ్గిన తర్వాత చూద్దామండి. చూడండి, ఆకు బాగా మగ్గిపోయిందండి నూనెలో. స్టవ్ కట్టేసుకొని ఈ ఆకు మనం చల్లారబెట్టుకుందామండి. ఆకు చల్లారిపోయిందండి. ఈ జార్లోకి వేసేసుకుందాం. ఆకు, చింతపండు 2 వేసేసుకుంటున్నాను. మనం తాలింపు పెట్టుకునే అవసరం లేదండి, ఎందుకంటే నేను కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని వేసుకున్నాను కదా. అయినా రోటి పచ్చడి తాలింపు పెట్టుకున్నా టేస్ట్ ఉన్నదండి. ఈ ఆకులన్నీ వేసేసుకోండి ఇందులోకి. ఇందులో ఒక 6-7 వెల్లుల్లిపాయలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం మనం. చూడండి, ఇలాగా మెత్తగా నూరుకోవాలండి. చాలా బాగుందండి టేస్ట్, కమ్మ కానీ. చూడండి, పొన్నగంటి ఆకుతోటి పచ్చడి భలేగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.